ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, మిగతా చోట్ల వర్షాలు కురవకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం నగరంలో ఉక్కపోత ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘాలతో కమ్ముకొని వాతావరణం చల్లబడుతోందని తెలిపారు. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, భారీ వర్షాలేమీ ఉండవని తెలిపారు. అటు ఏపీలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలేమీ ఉండవని, కానీ బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదం పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఈదురుగాలులు, వర్షం సమయంలో బయటికి రాకూడదని, ఏవైనా అత్యవసర పనులుంటే ఉదయం లేదా మధ్యాహ్నమే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణలోని భూపాలపల్లి, మూలుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆకస్మిక పిడుగులు పడే ఛాన్స్ ఉండటం వల్ల ప్రజలు బయటికి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీఎస్ డిఎంఏ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ, ద్రోణి ప్రభావం వలన ఏపీలో మరో 2 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడరాదని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.